గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో చాలా ఆనందపడే ఒక విషయం అయితే మన చైర్మన్ గారు మనకి నిన్న మీటింగ్లో అందించారండి. ఇది దాదాపు టెక్నీషియన్స్లో చాలామందికి ఇది బాగా ఉపయోగపడిద్ది. ఇదేంటంటే మొత్తం మనకి మన చైర్మన్ గారు ఏం చేశారంటే దాదాపు ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్లో మనకి సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా నూతనంగా అవుట్ అంటే బయట టెక్నీషియన్స్కి ప్లస్ మన యూనివర్సిటీ తరఫున ఉన్న వాళ్ళకి కూడా అందులో ఈ మెంబర్షిప్ తీసేయడం వల్ల వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా క్లారిఫికేషన్ చేసుకోలేకపోతున్నారు. చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కాకుండా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మన చైర్మన్ గారు ఏం చేశారంటే దాదాపు 45 కోర్సులు షార్ట్ టర్మ్ కోర్సులు అనేది మనకి తయారు చేయడం జరిగిందండి. ఆ 45 షార్ట్ టర్మ్ కోర్సులు ఏంటంటే ఆ 45 కోర్సులు మీకు ఓన్లీ 2 days మాత్రమే ఉంటుందన్నమాట. వర్క్షాప్ 2 రోజులు, అంటే ఆ 2 రోజులు ఒక్క శని ఆదివారాలు 2 రోజులు మాత్రమే ఉంటుంది వర్క్షాపు, శనివారం మరియు ఆదివారం. ఆ 2 రోజులు మీరు ఈ వర్క్షాప్కి అనేది రావాల్సి ఉంటుంది అనమాట. ఈ వర్క్షాప్లో మీకు 45 రకాల కోర్సులు అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ 2 daysకి మనం ఆ 2 రోజులు వెచ్చించి సమయాన్ని అవి 2 daysలో నేర్చుకోవచ్చు. అవి అలా ఏంటి అంటే 2 రోజుల్లో మనకి ఏమొచ్చింది ఏంటంటే ఆల్రెడీ మీరు టెక్నీషియన్ అయ్యి ఆ టెక్నీషియన్ మీరు ఆల్రెడీ ఎగ్జాంపుల్గా ఒక రెఫ్రిజరేటర్ తీసుకోండి. ఆ రెఫ్రిజరేటర్లో మీకు వెల్డింగ్లు రావనుకున్నాం ఎగ్జాంపుల్గా, అంటే వచ్చు కానీ ఈ కండెన్సర్కి వెల్డింగ్లు చేయడం లేకపోతే ఈ మన కంప్రెషర్కి వెల్డింగ్లు చేయడం నీట్గా రాక లీకులు అయిపోవడం ఇలా మీరు విసిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతిదాన్ని కూడా అంటే మీకు ఇలా ప్రతి దాంట్లో అంటే ఇప్పుడు ఒక రెఫ్రిజరేటర్ ఉంది, దాంట్లో దాన్ని ఏంటంటే ఒక 5 రకాలుగా విభజించారు మీకు. అంటే ఓన్లీ నాన్ ఇన్వర్టర్ రెఫ్రిజరేటర్ గురించి నేర్చుకోవాలనుకున్నాం, నాన్ ఇన్వర్టర్ గురించి లేకపోతే ఇన్వర్టర్ రెఫ్రిజరేటర్, అలాగే సింగిల్ డోర్ అంటే మాకు కొద్దిగా వచ్చు కానీ కొన్ని తెలియవు. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే మనకి సగం వరకు వర్క్ వచ్చు, మిగతా సగం రాదనుకోండి. ఆ సగం నేర్చుకోవడానికి మనం ఆ ప్రాక్టికల్స్ చేయడానికి మీకు శని ఆదివారాల్లో మీకు అవకాశం కల్పిస్తారండి. ఆ శని ఆదివారాలు మీకు అవకాశం కల్పించాలంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే మీరు ఒక సపోజ్ ఒక వెల్డింగ్స్ చేయడం కావాలి అనుకున్నారు. ఆ వెల్డింగ్స్ చేయడానికి మీకు ఎంతవరకు వచ్చు అనేది ఒక 10 ప్రశ్నలతో కూడిన ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే వాళ్ళని పిలుస్తారనమాట. అంటే మనకి శని ఆదివారాలు జరగాలనుకోండి, మీకు ఆ ముందు సోమవారం నుంచి శుక్రవారం లోపు మీకు ఏదో రోజు ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జాము 10 మార్కులకు ఉంటుంది. మీకు 8 మార్కులు వచ్చాయనుకోండి, మీరు ఎగ్జామ్లో పాస్ అవుతారు. పాస్ అయిన వాళ్ళని ఈ ట్రైనింగ్ సెంటర్కి వచ్చి మీకు కావాల్సిన ఏదైతే కావాలో ఆ ప్రాక్టికల్స్ ఇక్కడ చేసుకుని ఆ 2 రోజులు ఇక్కడ హాస్టల్లో ఉండి 2 రోజులు అంతవరకు ఆ పార్ట్ ఏదో మీకు అవసరమైన నేర్చుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అలా ఆ రిజిస్ట్రేషన్లు అనేది మనకి రేపు నుంచి అంటే రేపు మండే నుంచి మనకు ప్రారంభం అవుతాయండి. ఆ రిజిస్ట్రేషన్కి మీరు ఫీజు ఏమీ చెల్లించక్కర్లేదు. ఎగ్జామ్ ఫీజు మాత్రం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 100 రూపీస్ కట్టాలి. ఆ 100 రూపీస్తో మీరు ఎగ్జామ్ ఫీజు కట్టుకుని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చినప్పుడు ఆ సీరియల్లో మీ నెంబర్ వచ్చినప్పుడు పిలుస్తారు. మీరు ఆ టైంలో వచ్చి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రాలేకపోయారు అనుకోండి, ఎగ్జామ్ రాస్తేనే వస్తారు, ఎగ్జామ్ రాయకపోతే రాలేరు. ఎగ్జామ్ మీరు స్కిప్ చేయొచ్చు, అంటే ఈసారి కుదరదని.
అలా కూడా మీకు అవకాశం కల్పించారు. చక్కగా మీకు ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చి ఆ 2 డేస్లో మీకున్న డౌట్స్ కానీ, అంటే మీకు ఆ సంబంధించిన ఆ కోర్సు డౌట్స్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు నివృత్తి చేసుకుని వెళ్ళిపోవచ్చు. వెల్డింగ్లు ఉన్నాయి, వెల్డింగ్ల వరకు మీకు అలా నేర్పడం. లేదు సింగిల్ డోర్ రెఫ్రిజరేటర్లో మీకు వచ్చే కంప్లైంట్లు, డబుల్ డోర్లో వచ్చే కంప్లైంట్లు, ఇన్వర్టర్లో వచ్చే కంప్లైంట్లు, ఇలా ఇవన్నీ అంటే మెంబర్షిప్ తీసేశారు కాబట్టి ఇలా మెంబర్షిప్ చాలా ఖర్చుతో కూడుకున్నది. మామూలుగా మన టెక్నీషియన్స్ కూడా ఇబ్బందులు పడిపోతున్నారు. అది సమయానికి వాళ్ళకి అందుబాటులో ఉండట్లా. ఎందుకంటే వర్క్ వెళ్ళి ఆ ప్రాబ్లం వచ్చింది, వీళ్ళేమో ఈవినింగ్ చెప్తారు. అందుకని ఇలా ఇబ్బందులు పడటం వల్ల ఇలా అనుకోండి, మీకున్న డౌట్స్ అన్నీ ఉంటాయి అందులో. పలానా రాదు, మొత్తం ఇక్కడ 2 రోజుల్లో చక్కగా మీరు నేర్చుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా ఇది చాలా బాగుందండి. నేను ఇదివరకు కూడా ఇలా ప్లాన్ చేద్దామని నేనే అనుకున్నా, కానీ మొత్తానికి మన యూనివర్సిటీ వాళ్ళే దీన్ని ప్లాన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందుకని ప్రతి ఒక్కరూ దీన్ని చక్కగా వినియోగించుకోండి. మీకు ఏదైనా కానీ దీని గురించి డీటెయిల్స్ అవి కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో పైన ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది కదా, ఆ నెంబర్కి చేసి మీరు దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.